సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పాలిటిక్స్ లో ఎవరైనా అధికారంలోకి రాగానే ముందు ప్రభుత్వ తప్పులు వెతుకుతారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు స్టైల్ వేరు. 2024లో పవర్లోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసంపై ఏకంగా 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేసి మైండ్ బ్లాంక్ చేశారు. ఇప్పుడు కూటమి సర్కార్ 2 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న టైంలో మరో మాస్టర్ స్ట్రోక్ కి రెడీ అయ్యారు. అదే ప్రోగ్రెస్ రిపోర్ట్. నాడు రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశారో వైట్ పేపర్స్ తో చూపించిన బాబు ఇప్పుడు ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ ట్రాక్ ఎక్కించారో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ద్వారా పబ్లిక్ ముందు పెట్టబోతున్నారు. ప్రతిపక్షం సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ న్యూస్ ప్రచారాలకు గట్టిగా చెక్ పెట్టాలంటే గాల్లో మాటలు కాదు, పక్కా డేటాతో కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు అధికారులకు బాబు స్ట్రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. పోలవరం, అమరావతి, స్టేట్ ఫినాన్షియల్ స్టేటస్ ఇలా ప్రతి సెక్టార్లో నాడు నేడు కంపారిజన్తో ఒక సాలిడ్ రిపోర్ట్ కార్డ్ రెడీ అవుతోంది. కేవలం సంక్షేమం మాత్రమే కాదు, డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్ చేస్తూ కూటమి సర్కార్ సాధించిన సక్సెస్ ని జనంలోకి తీసుకెళ్లే ఈ పొలిటికల్ స్కెచ్ ప్రతిపక్షానికి పెద్ద వేకప్ కాల్ అని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి భావించవచ్చు. ఆదర్శవంతమైన విధానానికి శ్రీకారం చుట్టిందని భావించవచ్చు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెదప గత ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లున్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా ప్రజలకు తేటతెల్లమని చేస్తూ 7 రకాల శ్వేతపత్రాలను విడుదల చేసింది. అనంతరం వాటి ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గత 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత 2 ఏళ్ల పాలనలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, గత ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రతి శాఖలోనూ క్షుణ్ణంగా వివరిస్తూ ఒక స్టేటస్ రిపోర్ట్ రెడీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ప్రతి విభాగం అన్ని విభాగాల్లో ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ను రెడీ చేస్తున్నారు. జూలై 8వ తేదీ నాటికి ఈ ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలకు వివరించాలని చెప్పి కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మంత్రులకు సైతం దిశానిర్దేశం చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెదప అమరావతి పరిస్థితి ఏంటి, అలాగే పోలవరం పరిస్థితి ఏంటి, అదే కాకుండా ఏ దిశగా అభివృద్ధి జరుగుతుంది, ఏ మేరకు అభివృద్ధి సాధిస్తున్నాము, గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధి సంక్షేమము, అలాగే ప్రజల్లో ఎన్నికల్లో ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మేరకు ప్రభుత్వం నెరవేర్చింది అనే పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను సిద్ధం చేస్తూ ఉంది. జూలై 8వ తేదీ నాటికి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రభుత్వం ముందు ఉంచేందుకు సిద్ధం చేస్తూ ఉంది. అదే కాకుండా గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి విధ్వంసాన్ని సైతం ప్రజలకు తేటతెల్లం చేయాలని చెప్పేసి నినాదం. అదే కాకుండా సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి తప్పుడు సంకేతాలు, తప్పుడు వార్తలకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ప్రజలకు వివరించాలని చెప్పేసి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను సిద్ధం చేస్తూ ఉంది. ప్రతి విభాగం అన్ని విభాగాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ను సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని చెప్పేసి మొదటగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేస్తూ ఉన్నారు. వాటిని కూడా ఫస్ట్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అంటే 2024 ముందు ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉండేది, ఎలాంటి స్టేటస్ ఉండేది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి విద్యుత్ సంస్థ ఎలాంటి ఇబ్బందులు నెలకొంటూ ఉంది, ఆ తదనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో చేపట్టినటువంటి అభివృద్ధి ఎలా 24 గంటల విద్యుత్ సరఫరా విధానం ఎలా అందిస్తూ ఉందో అనే పూర్తి వివరాలను కూడా ప్రజలకు తెలిపేందుకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేస్తూ పారదర్శకవంతమైన పాలనను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా భావించవచ్చు. ప్రజలు సైతం ఇలాంటి పాలన కావాలని చెప్పి ప్రజలు సైతం ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆదర్శవంతమైన పాలన, అభివృద్ధి సంక్షేమంతో కూడినటువంటి పాలనను అందించేందుకు
ప్రభుత్వం సిద్ధం చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతామనే దిశ అనే విధానాన్ని కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతా ఉంది. ఆ మేరకు మొదటగా విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను త్వరలోనే ప్రభుత్వం ప్రజల ముందు ఉంచేందుకు కూడా సన్నద్ధమవుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను జూలై 8వ తేదీ నాటి పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని చెప్పి ఆర్థిక పరిస్థితి గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఆ ప్రజలు ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి సాధించాము, అభివృద్ధి పదంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, సంక్షేమం ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ఉంది, అలాగే ప్రజల్లో సైతం కూటమి ప్రభుత్వం ఏ విధంగా నమ్మకం కలిగిస్తూ ఉంది, అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ ఏ విధంగా నెరవేర్చమని పూర్తి స్థాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రజలకు అందిస్తూ ఆ పారదర్శకవంతమైన విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రజలు సైతం దీన్ని స్వాగతిస్తూ ఇలాంటి విధానం కావాలని చెప్పి భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.